సార్ నాకు తెలిసి మనం బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళని ఓడించలేం సార్. ఆ గ్రూప్ స్ట్రీట్ లో చాలా ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. మనతో అంత పోలీస్ ఆఫీసర్స్ లేరు సార్. వీళ్ళకి అడ్డుపడేవాడు ఎవ్వడు లేదు సార్. మనం అందరం చాపపోతున్నాం. ఒక్కడున్నాడు. ఎవరు సార్ వాడు? ఒక్కడు వాడే కింగ్ ఫ్రాంక్లిన్. గైస్ ఎట్లున్నారు, బాగానే ఉండి ఉంటారని నేను అనుకుంటున్నా. సో గైస్, సో ఈరోజు మనం GTA 5 అయితే ఆడపోతున్నాం. సో ఫస్ట్ మనం గేమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, సో మీకైతే తెలిసి ఉంటుంది. సో మనం ఇప్పుడు GTA 5 అయితే ఆడపోతున్నాం. సో అండ్ నాకు ఒకటి డిఫరెంట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇప్పుడే నాతో జస్ట్ నా ఒక పోలీస్ అయితే కాల్ చేసి లైక్ పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు. ఎందుకు అని అడిగితే తర్వాత చెప్తా అని చెప్పి ఇట్లా చాలా అంటే ఇట్లా ఇట్లా ఏమో ఇట్లా భయంగా చెప్పాడు. హరిబరిగా ఫాస్ట్గా రా అని. సో నాకైతే అర్థమైతే లేదు. సో ఎందుకో ఏమో. సో మన అరెస్ట్ చేయడానికి అయితే కాదని అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఉచితంగా కూడా ఎవరు అరెస్ట్ చేయరు. సో అందుకే నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. సో ఇక్కడ మన డిఫెండరే ఉంటుంది, క్రేటా ఉండదు. సో నాకు అర్థమైతే లేదు అసలు ఎందుకు రమ్మన్నారు పోలీసు వాళ్ళు అని. బట్ చూసుకుందాం మరి ఇక్కడ ఏం జరుగుతుంది. సో ఎస్, సో ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో నాకేం అర్థమైతే లేదు. సో ఎస్, సో నేనైతే వెళ్తున్నా. ఫటాఫట్గా వెళ్దాం. ఎందుకంటే లైక్ నేను అంటే ఇట్లా నాకు అర్థమైతే లేదు అది కోపంగా చెప్పాడా భయంగా చెప్పాడా కానీ ఇమీడియట్గా రమ్మన్నాడు. ఎందుకో తెలియదు. ఇమీడియట్గా రమ్మన్నాడు. నాకు అర్థమైతే లేదు ఎందుకోసం నేను పోతున్నా. అంటే నాకు ఎప్పుడు తెలియదండి. ఇంకా నేను ట్రెవర్ మైకిల్కి కూడా చెప్పలేదు. లేదా మళ్ళీ వాళ్ళు టెన్షన్ అయిపోయి వచ్చేస్తారు. సో అందుకే నాకేం తెలియదు అని నేను డిఫెండర్కి తీసుకుపోతున్నా కాబట్టి మంచిదే అయితే. సో ఎస్, జాగ్రత్తగా పోవాలి. సో నేనైతే మిమ్మల్ని కలిసినాక ఆడికి వెళ్ళినాక మిమ్మల్ని కలుస్తా. సో ఓకే గైస్, మనమైతే దగ్గరనైతే వచ్చేసాం పోలీస్ స్టేషన్ దగ్గరికి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సారీ బ్రో, ఎగిరిపోయాడు బైక్ నుంచే. అంటే నేను చూసుకోలేదు, మాట్లాడుతూ ఉండే కదా. సో అండ్ మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. సో అని అనుకుంటున్నా. ఇక్కడంతా క్లియర్గానే ఉంది. ఏమైనా గొడవ అంటే లేదు. సో ఇక్కడ వెయిట్. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే నా బండి అక్క చాలా మంది ఉన్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు అర్థమైతే లేదు ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంతమంది పోలీసులు పోలీస్ స్టేషన్ బయట అయితే ఎవరు లేరు అని వీళ్ళేమో మాట్లాడుకుంటున్నారని. ఇక్కడ ఇతను చాలా డల్ గా మాట్లాడుతున్నాడు. అంటే చాలా ఏమైంది ఈ సార్ నన్ను ఇక్కడ ఎవరు పిలిచారు? సో వీడియో నన్ను పిలిచాడు అనుకుంటా. అంటే ఈ పోలీస్ ఆఫీసరే నన్ను పిలిచాడు అనుకుంటా. సో చెప్పండి ఆఫీసర్ ఏమైంది అని ఎందుకు పిలిచారు నన్ను. సో ఇంత ఏం జరిగిందో. ఓకే గాయ్స్, సో నేనైతే లైక్ మొత్తంగా విన్నాను. సో వీళ్ళైతే బెల్లాస్ గ్యాంగ్ మనం అనుకున్నాం కదా. నేనైతే ఏమనుకున్నా ఇంకా వేస్ట్ ఫెలోస్తోని మనం పెట్టుకోవద్దు. మనల్ని బట్ బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు అంటే వాళ్ళని ఎట్లయినా ఓడించాలి అని వీళ్ళ మిషన్ అనమాట. FIB కంటే ముందే ఓడించాలి అని. సో FIB అంతా ఇది లేదనమాట వీళ్ళకి. సో మన బండి కూడా ఆనే పెట్టేశారు. ఎందుకంటే చూసారు కదా ఎందుకు అని. సో ఏం చెప్తున్నాడంటే ఫ్రాంక్లిన్కి అడుక్కుంటున్నాడు, ప్లీజ్ కాపాడు అని. అందుకే మీరు చూసుకుంటే అందుకే అంత డిస్కషన్ అయితే ఉంది.
సో యా వాళ్ళేమో గొడవ పెట్టుకున్నారంట పోలీసు వాళ్ళతోని. బట్ వీళ్ళతో ట్రేడ్ అండ్ స్కిల్డ్ ఆఫీసర్స్ లేరంట. సో వాడు ఇంకా బాధపడుతున్నాడు. సో మనం పోలీసు మన దగ్గర అడుక్కుంటున్నారంటే హెల్ప్ చేయకుండా ఉండలేం కదా. సో అందుకే నేనైతే ఇప్పుడు పోలీస్ వాళ్ళ మాట అయిని సరే పాపం అని చెప్పి సో నేనైతే ఇప్పుడు వెళ్ళపోతున్నా ఆ గ్రోవ్ స్ట్రీట్ వాళ్ళనైతే కథం చేయడానికి. సో ఎస్, సో ఆ గ్రోవ్ స్ట్రీట్ దగ్గర వెళ్ళి చూద్దాం వాళ్ళది ఏముందో ఏమో. సో ఉండనులే, పోలీసు వాళ్ళే మనల్ని అడుక్కుంటున్నారంటే ఆలోచించండి. ఫ్రాంక్లిన్ ఎంత పెద్ద గ్యాంగ్స్టరు. సో నేను హై బీమ్ పెట్టుకుంటా. సో అండ్ ఇక్కడ ఒక జీ వ్యాగన్ పోతుంది, ఉండని. సో ఎస్, నేను ఫటాఫట్గా వెళ్తా. అండ్ ఈరోజు మాత్రం గ్రూవ్ స్ట్రీట్ గ్యాంగ్స్టర్స్కి ఫ్రాంక్లిన్ అంటే పడదు, ఫ్రాంక్లిన్కి గ్రూవ్ స్ట్రీట్ గ్యాంగ్స్టర్స్ అంటే పడదు. బెల్లస్ గ్యాంగ్ వాళ్ళు చూసారు కదా, ఇక్కడ చూడండి పోలీస్ వెహికల్ అంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది కాదు, అంటే ఆడ నిజంగా ఏమో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది బెల్లస్ గ్యాంగ్ ఉంటారు కదా, బెల్లస్ గ్యాంగ్ గురించి. సో ఈరోజు మనం వాళ్ళని అందరినీ చంపేయపోతున్నాం. అండ్ పోలీస్ వాళ్ళకైతే పాపం ఉండని. సో పోలీస్ వాళ్ళకైతే హ్యాపీనెస్ తెద్దాం. సో యా, నేను ఫస్ట్ టైం చూశాను ఎవరైనా ఇలా అడుక్కుంటున్నారు. లైక్ నేను ఉత్తగా అనట్లేదు, మీరు చూసారు కదా నాకు సాయం చేయి కాబట్టి నన్ను కాపాడు అయితే అంటున్నాడు. సో ఎస్, సో నేనైతే వచ్చేసాను దగ్గరికి. యా, ఇది ఇంకా గ్రూవ్ స్ట్రీటే. ఎస్ గైస్, ఇది గ్రూవ్ స్ట్రీటే గైస్. అండ్ మీకు బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు తిరుగుతుంటారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి. చూడండి ఇగో ఈ వైట్ షర్ట్ పోతున్నాడే ఈడ, వీళ్ళందరితో గన్ ఉంటుంది. సో ఎస్, అండ్ మనం ఒకటేసారి రచ్చ అయితే చేయపోతున్నాం, ఎక్కడ అక్కలేడు. అండ్ అరే ఫ్రాంక్లిన్ నువ్వు ఫస్ట్ బండిని ఆఫ్ చేయరా, ఉండనులే బండిని కూడా ఆఫ్ చేయట్లేదు. సో ఎస్, సో ట్రస్టెడ్ వెపన్ ఇదే. సో నేను ఫటాఫట్గా షూట్ చేయబోతున్నా. అండ్ చాలా మంది ఉన్నారు మనతో. ఆర్మర్ ఉంది, కవర్. ఓ షట్, ఓ మై గాడ్, చాలా మంది ఉన్నారు. నేను అనుకున్న కంటే చాలా మంది. అరే మీకేం ప్రాబ్లం అవుతుందిరా గైస్? లైక్ అమ్మో, నిజంగానే వీళ్ళు చాలా ట్రైన్ ఫెలోస్ అయితే ఉన్నారు. ఏంట్రా నువ్వు? సో అరే యార్, ఓ మై గాడ్, చూసారు కదా ఎవరో ఉన్నారు కాలుస్తున్నాడు. ఇక్కడ పోతే అయిపోయిండు. సో ఇంకెవరు కనిపించారు, హెడ్ షాట్. సో ఎస్, సో ఇక్కడైతే గ్రోవ్ స్ట్రీట్ వాళ్ళు అయితే అయిపోయారు. నాకు తెలిసే ఇక్కడనే లేరు, ఇంకా కొంతమంది ఉన్నారనే అనుకుంటున్నా. ఓ షిట్, చెప్పలే ఆడున్నాడు. ఓ యా, ఉండని. సో మన డిఫెండర్ పోతే పోని. సో నేను వాళ్ళతోని డబ్బులు కూడా ఏం అడగలేను, అంటే ఇప్పుడు బెల్లస్ గ్యాంగ్ వాళ్ళని చంపితే నాకేంది అని అనలేను. ఎందుకంటే చూసారు కదా మొత్తం అసలు ఎలా ఏడుస్తున్నారా. అండ్ ఇదే శాన్ ఆండ్రియాస్కి గుర్తు, ఇదే GTA శాన్ ఆండ్రియాస్. అండ్ ఇక్కడ ఒక స్కిట్ వేసి ఇప్పుడు అయిపోయింది గైస్ ఇల్లు. సో ఎస్, అండ్ నేను కొంచెం బెటర్ గన్ తీసుకుంటా. సో SMG కాదు, ఏ గన్ తీసుకుందాం? సో ఎస్, నాకు ఈ వెపన్ అయితే లైక్ చాలా ఇష్టం. సో ఇప్పుడు అయిపోయింది. హెల్మెట్, కవర్. ఏంట్రా నువ్వేంట్రా? లోడ్ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నారు గైస్ మీరు? అండ్ మెయిన్ బాస్ ఎక్కడున్నాడో ఏమో. అమ్మ, ఎక్కడికెళ్ళి దాక్కుంటున్నారు చూడండి. ఏంట్రా నువ్వు? వాడు చూసారా, వాడికి బుల్లెట్ తాకింది, నన్ను షూట్ చేసి వాడు పడి ఇంకా 2 బుల్లెట్ షూట్ చేసి పడిపోయాడు. సో ఇక్కడ నాకు షార్ట్ అనే అనుకుంటున్నా. అండ్ మనం మెయిన్ బాస్ని చంపాలి. వాడెక్కడ? ఓ వెయిట్, నాకు గన్ సౌండ్ అయితే ఇస్తుంది. ఇంకా ఉన్నారా? మనం మ్యాప్ కనుక చూసుకుంటే నాకు ఎవ్వరు కనిపిస్తా లేరు. సో తెలీదు. సో ఇంకా కొంచెం వెతుకుదాం.
ఉన్నారు. అండ్ ఒకడు మెయిన్ బాస్ అయితే ఉంటాడు, వాడిని ఈరోజు మనం చంపేయాలి. సో యా నేను కొంచెం వెతుకుతా, సో మీరు అంతవరకు వెయిట్ చేయండి. అంటే అక్కడిక్కడ తిరుగుతా, ఇంకా చూద్దాం ఇక్కడ ఎవరు ఎక్కడ ఉన్నారు. సో నేను ఈ సైడ్ వెళ్తా. అరే యా, సో నేను ఇక్కడ సైడ్ అయితే వెళ్తా. సో గాయస్ నేనైతే అక్కడిక్కడ వెతుకుతున్నా. సో నాకైతే ఎవ్వరు కనిపిస్తలేరు. సో నేను చాలా వెతుకుతున్నాను. బట్ ఏమో జరుగుతుంది అక్కడ. అండ్ నేనైతే గన్ తీసుకొని అయితే వాళ్ళని షూట్ చేయలేను. ఐ థింక్ మనం బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు మొత్తం ఉన్నారు. సో ఎస్, అండ్ సో యా, సో నాకు తెలిసి ఇప్పుడు నేను గన్తో షూట్ చేస్తే ఇది కాని పని. సో నేను లైక్ కార్తోనే చేసిన వాళ్ళని కమోన్ పట్టేసారి అని. అమ్మో, నా కార్కి కూడా కష్టమవుతుంది, ఏమైందో తెలియదు. సో వెయిట్ వాట్, సో ఫాస్ట్ ఓకే. సో అండ్ యా, ఇప్పుడు నేను కొంచెం కార్ హెల్ప్ అయితే తీసుకొని ఓ చాలా మంది ఉన్నారు. అండ్ వీడియో అయితే ఏమంటలేదు. ఓ షిట్, అమ్మో 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 గైస్ చాలా మంది ఉన్నారు. ఓ షిట్, మనం ఆర్మర్ వేసుకుంటాం కాబట్టి సరిపోయింది, లేదు ఇప్పటి వరకు ఉంది. అండ్ వీళ్ళతో వెపన్స్ లేదా అండ్ వీళ్ళు పారిపోతలేదు. సో ఫస్ట్ మనం వెపన్స్ ఉన్న వాళ్ళని అయితే వేసేసుకోవాలి. అరే చూసారా, ఓ ఓ ఓ ఓ నో, సారీ గైస్, మీకు ఎవరికైనా డాగ్ లవర్స్ ఉంటే సారీ, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. ఎవడ్రా గైస్, ఎవడ్రా వాడు నా మీదనే డాగ్ వదిలాడు. నాకు తెలిసి చైనీస్ బాస్ అనమాట వాడు. పోలీసు వాళ్ళు నాకు ఏం చెప్పారంటే ఆ చైనీస్ వాళ్ళని ఎలాగైనా చంపాలి అని. సో యా, ఆ చైనీస్ వాడు ఇక్కడనే ఎక్కడో ఉంటాడు. ఎందుకంటే ఇంతమంది ఉన్నాడంటే ఆ చైనీస్ వాడే ఏమో చేసి ఉంటాడు. సో వీళ్ళందరినీ వేసేసుకుందాం మనం. ఓ ఎక్కడి నుంచి కాల్స్తున్నారా, ఎక్కడి నుంచి. సో ఎస్, అండ్ ఏంటంటా ఏమేమో చేస్తున్నారు. సో మీరు చూసారు కదా, లైక్ మనం వీళ్ళని చంపితే పోలీస్ స్టార్స్ వస్తారు, బట్ వస్తలేదు అంటే ఓహో ఎక్కడి నుంచి దుంకుకుండా వచ్చారు చూస్తారా, ఎక్కడి నుంచి దుంకుకుంటా. ఓహో ఒరి, వీళ్ళేం చేయట్లేదు, సో వీళ్ళే చేస్తున్నారు అన్నీ. సో ఫటాఫట్గా వీళ్ళు ఏం చేసుకోవాలి. అండ్ వీళ్ళని కూడా. సో ఎస్ గైస్, నాకు తెలిసి అందరు అయిపోయి ఉంటారు. అండ్ వాడు వదిలేసేయండి, వాడికి ఏం బాధ ఉందో ఏమో, కానీ నా బండి దగ్గర ఉంది కాబట్టి వాడు అయిపోయింది. అండి వెయిట్, నాన్న చూసారా, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. ఇక్కడ నిలబడ్డాడు, వీడే అనుకుంటా బాస్. చెప్పు. ఓ మీతో గన్ను చనిపోయాడు గైస్. ఒకటే హెడ్ షాట్ కాదు లెగ్ షాట్. అండ్ మీతో గన్ను ఉంది ఏట్రా. అమ్మో గైస్, నన్ను కాల్చుంటామని కానీ నన్ను షూట్ చేసింటాడు. డాగ్ పంపించింది కూడా వీడే అనమాట. అండ్ ఇక్కడ డెడ్ బాడీస్ చూడండి ఎక్కడ. సో ఇక్కడ చాలా మంది అయితే చనిపోయిండ్రు. సో చూసారు కదా. అండ్ సో మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం. సో నేను ఫాస్ట్గా బండి ఎక్కాలి. సో యా, ఐ థింక్ ఈ బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు అండ్ ఇంకా గ్రూ స్ట్రీట్ పని అయితే అయిపోయింది. ఓనో, జాగ్రత్తగా చూసారు కదా డెడ్ బాడీలు చూడండి, చాలా డెడ్ బాడీస్లు ఉన్నాయి. సో ఆగండి. సో ఎస్, సో ఇప్పుడు నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని అయితే చూస్తా ఏం జరిగిందో. అండ్ వెయిట్ గైస్, వీలైతే నన్ను మళ్ళీ షూట్ చేస్తున్నారు, బట్ వదిలేసండి, నేను వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తా. సో గ్రో స్ట్రీట్ నుంచి మనం ఎగ్జిట్ అయిదాం. వాళ్ళ మెయిన్ చైనీస్ బాస్ని చంపడం, మనం చంపేసాం కూడా. సో ఎస్, మిషన్ అయితే అయిపోయింది. సో గాయస్, సో మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. సో యా,
నాకైతే చాలా టైం అయితే పట్టింది వాళ్ళని చంపడానికి. అండ్ నేను వెతకడానికే చాలా టైం పట్టింది, ఎందుకంటే లైక్ మార్నింగ్ అయిపోయింది, మీరు చూసారు కదా. అండ్ నాకేమో సౌండ్ వస్తుంది, మ్యూజిక్ సౌండ్. సో అండ్ వాట్ వెయిట్, అరే ఈడ చూడండి, అబ్బో సంతోషాన్ని చూడండి, గిటార్ వాయిస్తున్నాడు. సో యా, నేను వచ్చిన దారిలో కాల్ చేసి చెప్పాను మిషన్ సక్సెస్ఫుల్ అని. సో ఎస్ గైస్, సో చూసారు కదా, ఇప్పుడు చాలా సంతోషపడుతుండు, చాలా సంతోషంగా అయితే ఉందన్నమాట. సో యా, అండ్ ఇప్పుడు మన మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఫటాఫట్గా. బై బై ఆఫీసర్. సో గైస్, సో మీరైతే చూసారు కదా, సో మనం అయితే ఫైనల్గా బెల్లాస్ గ్యాంగ్లో ఉన్న చైనీస్ బాస్ని అయితే మనం ఫైనల్గా ఆయనని ఎలిమినేట్ చేసేసాం. సో మనం ఫైనల్గా ఆయనని కిల్ అయితే చేసేసాం. సో మనం చంపేసినాం. అండ్ మీరు చూసినాక నాకైతే లైక్ క్రేజీ యార్, చూసారు కదా పోలీస్ గిటార్ వాయించుకుంటే ఎంత సంతోషంగా అయితే అయినరు. సో ఇప్పుడు వాళ్ళు మంచిగా ఇంటికి వెళ్ళి పండుకోవచ్చు. సో యా, సో నేను వాళ్ళ తరపున వాళ్ళు నాకేం ఇవ్వలేరు, ఎందుకంటే నేనే చెప్పిన, ఎందుకంటే లైక్ వాళ్ళ పరిస్థితి చాలా అస్సలు బాగాలేకుండే. ఈ టైంలో ఇప్పుడు నేను కొంచెం మనీ ఇస్తేనే చేస్తా అంటే కొంచెం గలీజ్ అనిపిస్తుంది. నన్ను నమ్మి మరి నాకు హెల్ప్ అడిగారు చూడండి, అది నాకు నచ్చింది కాబట్టి నేనేం అడగలేను, ఫ్రీగా అయితే చేసేసాం. ఫ్రాంక్లిన్కి ఇది బచ్చో కాకేల్ పిల్లల ఆట, ఫ్రాంక్లిన్కి అయితే ఇది. సో ఉండండి గైస్, సో నాకైతే చాలా మధ్య వచ్చింది ఈ వీడియోలో. సో ఓకే గైస్, ఈ వీడియో అయితే నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.